ఏ పని లేని విధవలు ఇలాంటి ట్రోలింగ్ చేస్తారు అంటూ రామ్ చరణ్ గారిని ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళ పైన జగపతి బాబు గారు తనదైన స్టైల్లో రియాక్షన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కొన్ని నగరాలు అంటే ప్రత్యేకమైనటువంటి నగరాలు ఏవైతే ఉంటాయో అక్కడక్కడ పెద్ద సినిమాకు సంబంధించి ఈవెంట్లు చేస్తూ ఉన్నారు అండ్ ఘోరంగా ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా ఈ యొక్క పెద్ద సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా సినిమా గురించి మాట్లాడాలి అని చెప్పేసి టీం అందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడుతూ ప్రతి ఒక్క చోట కూడా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. ఆఖరికి కార్లలో ట్రావెలింగ్ చేసినటువంటి ఆ సమయాన్ని కూడా ప్రమోషన్స్ కోసం యూజ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా టీం అందరూ కూడా చాలా చాలా కష్టపడుతున్నారు ఈ సినిమా కోసం. జూన్ 4న సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. ఎప్పటి నుంచో కూడా ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ వచ్చినటువంటి ప్రతి ఒక్క కంటెంట్ కూడా సెన్సేషన్ అయింది, ట్రెండింగ్ అయింది, హాట్ టాపిక్గా మారిపోయింది. సో ఇలాంటి సమయంలో రామ్ చరణ్ గారు రీసెంట్గా భోపాల్లో ఈ సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. సో ఆ ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు రామ్ చరణ్ గారు కొంతమంది ప్రముఖుల పేర్లు మర్చిపోయారన్నమాట. సో ఆ తర్వాత దానికి సారీ కూడా చెప్పారు, క్షమాపణ చెప్తూ ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టారు. అది అంతకీ అయిపోయింది. సో రీసెంట్గా బెంగళూరు ఈవెంట్లో కూడా కొంచెం మాట్లాడినట్టు తడబడుతూ మాట్లాడడం జరిగింది. సో ఇంకా దాన్ని సోర్స్గా చేసుకొని ఆ విషయాల్ని బేస్గా చేసుకొని చాలా మంది కూడా ఉంటారు. గుంటకారి నక్కలాగా కాచుకొని కూర్చుంటాడు. ఏది దొరుకుతుంది, మనం దేని ట్రోల్ చేద్దాము, ఏ విధంగా ఈయన తొక్కేద్దాము, ఏ విధంగా ఈ సినిమాని తొక్కేద్దాము, ఈ విధంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. రామ్ చరణ్కి అది రాదు, రామ్ చరణ్కి ఇది రాదు, రామ్ చరణ్ అది మర్చిపోయాడు, ఇది మర్చిపోయాడు అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళకేం తెలుసు, గాడిదకేం తెలుస్తుంది గంధం చెక్క వాసన అన్నట్టు ఆయన యొక్క కష్టం కానీ ఆయన యొక్క విలువ కానీ వాళ్ళకేం తెలుస్తుంది. ఏదో ఇంకా పలానా దొరికింది కదా దాన్ని ట్రోల్ చేస్తామని చెప్పేసి దాని గురించి మేము లైకులు సంపాదిస్తాము, ఫాలోవర్స్ సంపాదిస్తాం, డబ్బులు సంపాదించుకుంటాం, ఈ విధంగా అనుకుంటారు. కానీ సో ఇప్పుడు జగపతి బాబు గారు రామ్ చరణ్ గారి గురించి చెప్పిన తర్వాత అండ్ అదేవిధంగా ఆయన పడ్డటువంటి కష్టం గురించి అండ్ ఆయన యొక్క ఎవరైతే ట్రోల్ చేస్తూ ఉన్నారో రామ్ చరణ్ గారి పైన వాళ్ళ గురించి ఏమంటున్నారు జగపతి బాబు గారు అంటే, ఇలాంటి పని పాట లేని విధవలు వాళ్ళకు ఒక గుంటకాడి నక్కలుగా కాచుకొని కూర్చుంటారు. సో ఏ పాయింట్ దొరుకుతుంది, దేని గురించి మనము ట్రోలింగ్ చేద్దామని చెప్పేసి ఎప్పుడు కూడా కాచుకొని కూర్చుంటారు. అండ్ పెద్దగా నేను పని పాట లేని వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడలేను, దీని గురించి కూడా మాట్లాడాలని కూడా నేను అనుకోవట్లేదు. కానీ రామ్ చరణ్ గురించి ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను, రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు అనేది నా కళ్ళారా నేను చూశాను. ఆయన పడ్డటువంటి ఆ కష్టం కానీ ఆ ఒక పెట్టినటువంటి ఎఫిషియన్స్ కానీ అసలు ఆ బాడీ బిల్డింగ్ కావచ్చు, ఆ యాక్టింగ్ కోసం ఎంత కష్టపడ్డాడంటే త్రోట్ షూటింగ్ అంతా కూడా చాలా గాయాలు అయ్యాయి. మనం చూసినటువంటి చేతికి తగినటువంటి ఆ గాయం మాత్రమే చూస్తున్నాం, కానీ అంతకుమించి చాలా గాయాలు అయ్యాయి. అవన్నీ ఏవి కూడా పట్టించుకోకుండా అండ్ వెంటనే ఆయన రికవరీ అయిపోయి మళ్ళీ షూటింగ్ చేసేసి సో ఇంత బిజీ షెడ్యూల్ అనమాట. చాలా కష్టపడ్డాడు సినిమా కోసం. సో ఆ కష్టాన్నంతా కూడా చూడరు, కానీ ఈ విధంగా చిన్న విషయం దొరికిందా ట్రోల్ చేసేస్తారు. అండ్ ఒక హీరో అన్నప్పుడు ఆయన పైన ఎన్ని బాధ్యతలు ఉంటాయి సినిమా వస్తున్నప్పుడు. సో ఇప్పుడు ఈ సినిమా అనేది పాన్ ఇండియా రేంజ్లో ఎంత భారీ ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది. సో మరి అంత భారీ ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నప్పుడు రామ్ చరణ్ గారి పైన ఎంత ఒత్తిడి ఉందంటే, ఒకవైపు ఏమో డబ్బింగ్ పనులు అని చెప్పేసి, ఇంకొక వైపు ఏమో పోస్ట్ ప్రొడక్షన్ పనులు అని చెప్పేసి, ఇంకొక వైపు ఏమో ఈ విధంగా ప్రమోషన్స్ అని చెప్పేసి, సో ఈ విధంగా ఇంకొక వైపు ఏమో అక్కడ నిర్మాతలు ఎగ్జిబిటర్ల యొక్క సమస్య నడుస్తుంది. అసలు ఈ విధంగా ఇన్ని బాధ్యతలు, ఇంత స్ట్రెస్ ఉంటుంది. సో ఇంత స్ట్రెస్ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. దానికే ఈ విధంగా ట్రోల్ చేసేయాలి. నేను కూడా చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాను. అండ్ ట్రోలింగ్స్ అనేవి సర్వసాధారణంగా చేస్తూనే ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే నిజాలు ఏంటి తెలుసుకొని అండ్ వాళ్ళ గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత ట్రోలింగ్ చేయాలి. అండ్ నా గురించి కూడా చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ఒకనొక సందర్భంలో ఒక టేక్ తీసుకోవడానికి అంటే ఒక సన్నివేశంగా షూట్ చేయడానికి 80-70 టేకులు తీసుకున్నానని చెప్పేసి రాశారు. సో ఇంకా నేను అసలు మ్యాక్సిమం ఒక 3 టేక్స్ మాత్రమే తీసుకుంటాను. అంతకుమించి నేను ఏ సినిమా కూడా ఏ డైలాగ్ కూడా నేను తీసుకోను. సో దాన్ని కూడా ఈ విధంగా ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. పచ్చి అబద్ధం అది. సో ఆ విధంగా ట్రోల్ చేస్తారు. బట్ ఇలాంటి పని బాట లేని వాళ్ళు చేసేటువంటి పనుల గురించి కూడా నేను ఎక్కువగా మాట్లాడను అని చెప్పేసి జగపతి బాబు గారు వాళ్ళ స్టైల్లో అంటే ఆయన స్టైల్లో వాళ్ళందరికీ కూడా ఒక కౌంటర్ ఇచ్చారనమాట. సో అంటే ఇండైరెక్ట్గా రామ్ చరణ్ గారి గురించి మాట్లాడేటటువంటి ట్రోల్ చేసేటటువంటి స్థాయి కూడా వాళ్ళకు లేదు అని చెప్పేశారనమాట. సో మరి రామ్ చరణ్ గారి కష్టం గురించి, ఈ సినిమాలోని అయిన పాత్ర గురించి మనందరం కూడా చూసాము. సో మరి మీరు ఏమనుకుంటున్నారు? ఈ విధంగా ట్రోల్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.